ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం నందు ఒక మాటను, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 37 5వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఏమనంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలంట. మన మార్గం అంటే మనం చేస్తున్న పనులు కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన ఏదైనా కావచ్చు. అయితే మనము దేవునికి అప్పగించాలంటున్నాడు. తర్వాత రెండవది ఏమంటున్నాడంటే, నువ్వు ఆయనకు అప్పగించిన తర్వాత ఆయనను నమ్ముకో అంటున్నాడు. ఏమని నమ్ముకోవాలి? ఇది దేవుడు తప్పకుండా నా జీవితంలో చేస్తాడు అన్నటువంటి నమ్మకము మన లోపల కావాలి. తర్వాత ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు అట్టి కార్యాన్ని నీ జీవితంలో చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమందు నీ మార్గం ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ ఆలోచన ఏదైనా కావచ్చు, నువ్వు తలపెట్టిన పని ఏదైనా కావచ్చు, అయితే అది దేవునికి అప్పగించు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ దినమందు ఈ మాట ద్వారా మనం బలపరచబడి మన కార్యము, మన మార్గము దేవునికి అప్పగించి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలను మనం స్వతంత్రించుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్.